హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి చూద్దాం. ఏ క్యారెక్టర్ విత్ ఏ బ్లాక్ స్లాష్ బిఫోర్ ఇట్ ఈజ్ అన్ ఎస్కేప్ సీక్వెన్స్ ఆర్ ఎస్కేప్ క్యారెక్టర్. చూడండి, కింద మీరు చూస్తే స్లాష్ ఎన్ కానీ, స్లాష్ టీ కానీ, ఆర్ కానీ, ఎఫ్ కానీ, బి కానీ ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ బ్యాక్ స్లాష్ తర్వాత వచ్చినాయి. సో అలా ఉండే వాటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటారు. We use escape characters to perform some specific task in Java. సో అక్కడ పెట్టిన స్లాష్ ఎన్ కానీ, స్లాష్ టీ కానీ, స్లాష్ ఆర్ కానీ, స్లాష్ ఎఫ్ కానీ, స్లాష్ సింగిల్ కోటు, డబుల్ కోటు, బ్యాక్ స్లాష్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్టికులర్ మీనింగ్ ఉంది. మనం అన్నిటి గురించి డెప్త్గా చూద్దాం. కాకపోతే అక్కడ స్లాష్ ఎఫ్ వచ్చేసి ఫామ్ ఫీడ్ కింద చూడండి. ఫామ్ ఫీడ్ ఈజ్ ఏ పేజ్ బ్రేకింగ్ ASCII control character. It forces the printer to eject the current page and continue to printing at the top of another. అంటే ఇది మనం కమాండ్ ప్రాంప్ట్లో చూపించలేం. సో ఇదేం చేస్తుందంటే అక్కడితో కరెంట్ పేజీని ఆపేసి ఆ ప్రింటింగ్ అనేది నెక్స్ట్ పేజీకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుద్దంట. సో అది మనం కమాండ్ ప్రాంప్ట్లో చూపించలేం. అది తప్ప మిగతా అన్నీ కూడా నేను ప్రోగ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి, ప్రోగ్రామ్ నేమ్ ఎస్కేప్ ఈఎక్స్ అని పెట్టాను. సో దీన్ని ఎస్కేప్ సీక్వెన్సెస్తో పాటు ఎస్కేప్ కోడ్స్ కూడా అనొచ్చు. ఎస్కేప్ కోడ్స్, CODES. ఓకే, system.out.println న్యూ లైన్. సో న్యూ లైన్ స్లాష్ అని చూడండి, దానికి అవుట్పుట్ వచ్చేసి న్యూ అనేది ఒక లైన్లో ఎప్పుడైతే స్లాష్ అని చదువుతుందో వెంటనే ఇంటర్నల్గా ఒక ఎంటర్ సింబల్ ప్రెస్ చేసుకుని లైన్ అనేది ఇంకొక లైన్లో రావటం మనం గమనిస్తాం. నెక్స్ట్ వచ్చేసి టీ స్లాష్ టీ హారిజాంటల్ ట్యాబ్ స్లాష్ టీ ట్యాబ్. దానికి వచ్చేసి మనం కీబోర్డ్లో ట్యాబ్ సింబల్ ప్రెస్ చేస్తే జనరల్గా 8 స్పేసెస్ ఉండుద్ది. సో ఆ 8 స్పేసెస్ తీసుకొని ఎయిట్ స్పేస్ సింబల్స్కి ఎంత స్పేస్ తీసుకుని ఉండొద్దో ట్యాబ్ అలా తీసుకునేది. సో అలా మనకి హారిజాంటల్ బిగ్ స్పేస్ తీసుకుని ట్యాబ్ అని చెప్పేసి ప్రింట్ అవుద్ది. సో స్లాష్ టీ సింబల్ యొక్క ఎస్కేప్ సీక్వెన్స్ యొక్క ఫంక్షనాలిటీ అది. నెక్స్ట్ క్యారేజ్ రిటర్న్. క్యారేజ్ రిటర్న్ సో ఇదేంటంటే స్లాష్ ఆర్ అనమాట. చూడండి, అక్కడ ఏం చేస్తుందంటే క్యారేజ్ స్లాష్ ఆర్ రిటర్న్ అని రాస్తాను ఫస్ట్. రాసినప్పుడు స్లాష్ ఆర్ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి అన్నమాట. సో 6 అని అర్థం. ఓకే, 6 తీసేసిన తర్వాత క్యారేజ్. సో దానిలో ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. సో క్యారేజ్ అనే దానిలో 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇదేం చేసిద్దంటే స్లాష్ ఆర్ తర్వాత ఉన్న 6 క్యారెక్టర్స్ని ఫస్ట్లో ఉన్న 6 క్యారెక్టర్స్తో రీప్లేస్ చేసిద్ది. ఫస్ట్ ఉన్న 6 ఏంటంటే అక్కడ CARRIA అంతవరకు ఉంది. సో ఆ రిటర్న్ వెళ్ళి అక్కడ కట్ అయ్యి అలా పేస్ట్ అవుతుంది. అంటే రిటర్న్ చేస్తుంది అనమాట. ఫస్ట్ లైన్కి వెళ్ళిపోద్ది. స్లాష్ ఆర్ తర్వాత ఏది రాస్తే అది ఫస్ట్ నుంచి ఓవర్ రైట్ చేసుకుంటా వస్తుంది అనమాట. సో అక్కడ CARRIA అనేది తీసేసి రిటర్న్ అనేది ఓవర్ రైట్ అయిపోతుంది. నెక్స్ట్ system.out.println B బ్యాక్ స్పేస్ స్లాష్ B అండి, బ్యాక్ స్పేస్. సో మనం కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ సింబల్ కొడితే ఏమైద్ది? లాస్ట్ ఉన్న క్యారెక్టర్ అనేది డిలీట్ అవుద్ది. సో ఇక్కడ కూడా అంతే. ఇంటర్నల్గా స్లాష్ B ఏం చేస్తుందంటే బ్యాక్ స్పేస్ సింబల్ కొట్టుకొని BAC స్పేస్ అని వస్తుంది. దానికి వచ్చేసి BAC చూడండి, బ్యాక్ స్పేస్ సింబల్ కొడితే ఏమైద్ది? చూడండి, ఇప్పుడు కొట్టాను BAC స్పేస్. కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ సింబల్ కొడితే లాస్ట్ క్యారెక్టర్ డిలీట్ అయింది కదా. సో అట్లాగే ఇక్కడ కూడా స్లాష్ B వచ్చేసి లాస్ట్ క్యారెక్టర్, స్లాష్ B ముందున్న క్యారెక్టర్ డిలీట్ అవుతుంది. నెక్స్ట్
డబుల్ కోట్స్ అండి. సో ఈ డబుల్ కోట్స్ వచ్చేసి మనం డైరెక్ట్గా డబుల్ కోట్స్ పెడితే ఎర్రర్ వచ్చేస్తుంది. సో మనం దానికోసం ఏం చేయాలంటే స్లాష్ డబుల్ కోట్స్ పెట్టాలి. స్లాష్ డబుల్ కోట్స్ పెడితే అవుట్పుట్లో కూడా ఆన్సరు డబుల్ కోట్స్లో ప్రింట్ అవుతుంది. సో దాన్ని కూడా మనం అవుట్పుట్లో చూస్తాం. అదేవిధంగా సింగిల్ కోట్ కూడా సిమిలర్గానే అదేవిధంగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ కోట్ చూద్దాం. అంటే ఆ డబుల్ కోట్స్లో ఏది పెడితే అది యాజ్ టీస్గా ఆ స్లాష్ డబుల్ కోట్స్లో అవుట్పుట్లో కూడా డబుల్ కోట్స్ ప్రింట్ అవ్వాలంటే ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ సింగిల్ కోట్ సిమిలర్గానే స్లాష్ సింగిల్ కోట్. సో సింగిల్ కోట్ అని రాద్దాం. అక్కడ సింగిల్ కోట్ SINGLEQUOT కోట్. సో సింగిల్ కోట్ అని చెప్పి స్లాష్ సింగిల్ కోట్లో పెడితే అవుట్పుట్లో ఏమొస్తుంది? సో సింగిల్ కోట్స్లో ఆ మెసేజ్ వస్తుంది. చూడండి, మనం ఏ మెసేజ్ పెట్టినా సరే అండి ఆ మెసేజ్ అనేది స్లాష్ సింగిల్ కోట్ మధ్యలో పెడితే అవుట్పుట్లో కూడా సింగిల్ కోట్స్లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ స్లాష్ చూద్దాం. ఓకే, సింగిల్ కోట్ క్లియరే కదా. బ్యాక్ స్లాష్. సో system.out.println బ్యాక్ స్లాష్. సో బ్యాక్ స్లాష్ సింబల్స్ రెండు పెడితే బ్యాక్ SLASH స్లాష్ సో అవుట్పుట్లో బ్యాక్ స్లాష్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది? ఒక బ్యాక్ స్లాష్ సింబల్ వచ్చి ఆ విధంగా చూపిస్తూ ఉండుద్ది. సో ఈ విధంగా మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి చూసాం. దాన్ని ప్రాక్టికల్గా అవుట్పుట్ చెక్ చేద్దాం. మన ఫోల్డర్లో సేవ్ చేశాను. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో CD స్పేస్ టెస్ట్ కంపైల్ చేశాను అండ్ రన్ చేశాను. యూ కెన్ సీ ద అవుట్పుట్. సో మనం న్యూ లైన్ వచ్చింది, హారిజాంటల్ ట్యాబ్ ఎగ్జాక్ట్లీ వచ్చింది, రిటర్న్ G వచ్చింది, బ్యాక్ స్పేస్ BAC స్పేస్ వచ్చింది, డబుల్ కోట్స్లో వచ్చింది, సింగిల్ కోట్లో వచ్చింది, యాజ్ వెల్ యాజ్ బ్యాక్ స్లాష్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ escape sequences or escape codes in Java. Thank you for watching my video. For more videos, subscribe to my channel.